గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, ఏ నెలలో ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తగా ఉండాలో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో కూడా చాలా వరకు అనుకూల వాతావరణం అనేది కొనసాగుతుందండి. కానీ కొన్ని విషయాలలో ప్రతికూలతలు సూచిస్తున్నాయి. అవేంటో కూడా వివరిస్తాను. అన్ని వ్యవహారాల్లో కూడా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క బంధువర్గం నుండి కానీ, లేదా మీ జీవిత భాగస్వామికే ఆరోగ్యపరంగా మంచి కాలం కాదండి. దాని వలన గృహంలో కొద్దిగా ఆందోళన పూరిత వాతావరణం అనేది ఏర్పడుతుంది. పెద్ద పెద్ద సమస్యలు అయితే కావు, కానీ మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కానీ, లేదా వారి తరపు వారు మీ అత్తగారికి కానీ మామగారికి కానీ అటువైపు వారికి ఆరోగ్యం అనేది కొద్దిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు, విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి, స్థానచలన ప్రయత్నాలు చేస్తున్న వారికి అక్టోబర్ మాసంలోని తృతీయ వారం నుండి శుభ ఫలితాలు అనేవి ప్రారంభమవుతాయండి. ఒక్క మాటలో అక్టోబర్ మాసంలో మనోవాంఛ ఫలసిద్ధి ఏర్పడును అని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతలను గడించగలుగుతారు. తలపెట్టిన కార్యాల్లో జయం ప్రాప్తిస్తుంది. కాకపోతే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోవాల్సింది, అర్ధాష్టమ శని ప్రభావం ఉందండి. శని భగవానుడు ప్రస్తుతం 4వ ఇంట్లో ఉన్నాడు. కావున మధ్యలో కొన్ని ఆటంకాలు అయితే తప్పవండి. కాబట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేయటం మంచిది. వీలైతే ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం, అలాగే వినాయకుడి మంత్రాన్ని జపించటం మంచిదండి. పనుల్లో విఘ్నాలు అనేవి తొలగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, కానీ వెంటనే కోలుకోగలుగుతారండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. చేస్తున్న వృత్తిలో, ఉద్యోగాలలో గుర్తింపు, గౌరవ సత్కారాలను పొందగలుగుతారు. వంశ పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయండి. మిత్రులతో ప్రియ సంభాషణలు చేస్తారు. అక్టోబర్ మాసంలోని 22, 24, 25, 27 ఈ 4 తేదీలలో కూడా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం అవసరం అండి. చిన్నవారైనా, పెద్దవారైనా, వృద్ధులైనా సరే. అలాగే పెళ్ళైన వారు అశుభ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల నుండి. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ఎన్ని గ్రహాలు అనుకూలించినా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వారిపైన ఇంకా ఉంది. కాబట్టి మధ్యలో పనులలో ఆటంకాలు ఎదురవుతాయండి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఎంత కష్టపడినప్పటికీ కూడా 1-2 సార్లు చేయవలసి వస్తుంది. అంటే చేసిన పనే మధ్యలో కొన్నిసార్లు మళ్ళీ చేయవలసి వస్తుంది. కాబట్టి ఓర్పు పట్టగలిగితే వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో అక్టోబర్ 22వ తారీఖు, 24వ తారీఖు, అక్టోబర్ 25వ తారీఖు, అక్టోబర్ 27వ తారీఖు ఈ 4 తేదీలలో అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. కేవలం ప్రయాణాలు చేసే విషయంలో మాత్రమే కాదు, ముఖ్యంగా ఆడవారు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు మెడలో బంగారు ఆభరణాలను వేసుకోకపోవటమే మంచిది వీలైనట్లయితే. లేకపోతే మీతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళటం మంచిది. మీ జీవిత భాగస్వామిని కానీ, సంతానాన్ని కానీ, ఎవరో ఒకరిని. ఎందుకంటే మీ విలువైన వస్తువులు అనేవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల చేతిలో నుండి పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసం బాగానే ఉంటుందండి. 2024 నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా ఆర్థిక రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే లభిస్తాయండి. దానితో పాటుగా ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా బంధువుల వల్ల కూడా ఆర్థిక లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కెరీర్ పరంగా యోగదాయకమైన నెలగా చెప్పవచ్చండి.
కొత్త అవకాశాలను పొందేందుకు కూడా ఈ నెల అనేది మంచి సమయంగా చెప్పవచ్చు. వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు అంగారకుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వారిలో కాస్త బద్ధకం పెరుగుతుందండి. శారీరక అలసట కూడా పెరుగుతుంది. అంటే చిన్న పని చేయగానే వెంటనే అలసిపోతారు, లేదా చిన్న పని చేయటానికి కూడా బద్ధకంగా ఉంటారు. అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి చాలా వరకు నవంబర్ మాసంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయండి. ధనాదాయం బాగుంటుంది, నూతన పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉండబోతున్నాయి. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మీ జీవిత భాగస్వామి వృశ్చిక రాశిలో జన్మించినట్లయితే స్త్రీ సంతతి ప్రాప్తిస్తుందండి. ఆర్థిక పరంగా మాత్రం వృశ్చిక రాశి వారికి చాలా కాలం తర్వాత నవంబర్ మాసం అనేది మంచి నెలగా చెప్పవచ్చు. సంపదను పొందుతారు. ఆర్థిక నిర్ణయాలను తీసుకునేటప్పుడు కూడా చాలా బాగా ఆలోచించగలుగుతారు. అయితే గృహిణీలు ఈ మాసంలో ఎప్పుడూ చేసే పనులు చేయటానికి కూడా కాస్త బద్ధకాన్ని చూపిస్తారండి. ద్వితీయ తృతీయ వారాలలో 2-3 వారాలలో వ్యాపారం చేస్తున్న వారికి కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుందండి. పోటీదారుల విషయంలో కూడా వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాని వ్యాపారంలో మంచి జరగదని కాదు, పోటీ ఇంతకు ముందు కంటే కూడా కాస్త ఎక్కువ అవుతుంది. నవంబర్ 22వ తారీఖు తర్వాత నుండి ప్రేమ వ్యవహారాల వల్ల అపఖ్యాతి పాలవుతారు. కాబట్టి ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నవంబర్ 27వ తారీఖు తర్వాత నుండి కుటుంబ సభ్యుల కోసం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం ధన వ్యయం అవుతుంది. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వారి యొక్క బిహేవియర్ అనేది నవంబర్ మాసంలో ఎలా ఉంటుందంటే, అంగారక గ్రహం యొక్క ప్రభావం వల్ల గతంలో చదివాం కదా, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకుందాంలే, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే సరిపోతుందిలే అని కాస్త బద్ధకాన్ని చూపిస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే గతంలో వీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి సరిగ్గా రివైజ్ చేసుకోకపోవటం, బద్ధకాన్ని ప్రదర్శించటం వల్ల ఆశించిన దానికంటే కూడా తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించిన చిన్నవారైనా పెద్దవారైనా సరే అంగారక గ్రహం యొక్క ప్రభావం అనేది మీ పైన పడుతుంది కాబట్టి బద్ధకాన్ని వేడండి. ఇక 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, 2024 సంవత్సర చివరి నెలలో మాత్రం ప్రథమ వారంలో మొదటి వారంలో సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయండి. అయితే రెండో వారం నుండి మాత్రం వృశ్చిక రాశి వారికి ఊహించని అపవాదులు ఉండబోతున్నాయి. అంటే మాట పడే సంఘటనలు అనేవి ఎదురు కాబోతున్నాయి. అంగారక గ్రహం బలహీన స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ మనసులో ఉండే ఒకే ఒక ఆలోచన అనేది మీ జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారి మనసులో ఈ మాసంలో ఏమైనా బాధ ఉన్నట్లయితే తోటి వ్యక్తులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, తల్లిదండ్రులతో కానీ పంచుకోవటం మంచిదండి. ఈ మాసంలో ఆదాయం బాగానే ఉంటుందండి. వ్యయం అనేది సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవిత పరంగా కొన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఆర్థిక పరంగా మాత్రం ఈ సమయం అనేది చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చండి. మనసు బాగాలేకపోవటం, అలాగే బయట వారు అన్న మాటలను పట్టించుకుని కొత్తగా మొదలుపెట్టిన పనులన్నీ కూడా మధ్యలోనే పూర్తవ్వకముందే విడిచిపెట్టడం జరుగుతుందండి. కాబట్టి వృశ్చిక రాశి వారు డిసెంబర్ మాసంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ కుటుంబ సభ్యులు అంటే ఏమైనా బాధపడండే తప్ప, ఆలోచించండి తప్ప బయట వారు ఏమన్నా పట్టించుకోకపోవటమే మంచిదండి. అది మీ వృత్తి వ్యాపారాలపైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. డిసెంబర్ 20వ తారీఖు తర్వాత నుండి పరిస్థితులన్నిటిలో కూడా అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయండి. అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే పెంపుడు జంతువుని పెంచుకుంటున్నారో వాటి వలన కూడా ఈ మాసంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కుక్కని కానీ, పిల్లిని కానీ ఇలాంటి వాటిని పెంచుకున్నట్లయితే వాటికి సరైన ఇంజెక్షన్లు వేపించడం కానీ, వాటితో జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే డిసెంబర్ మాసం పూర్తయ్యేలోపు మాత్రం మాసాంతంలో మాత్రం కుటుంబ పరంగా సంతోషాలను పొందగలుగుతారండి. మీ పాత స్నేహితులను కలుసుకోగలుగుతారు, మీ ప్రియమైన వారిని కలుసుకోగలుగుతారు. డిసెంబర్ 11వ తారీఖు, 12, 13, 17 ఈ తేదీలు మీకు అనుకూలమైనటువంటివి కావండి. ఈ తేదీలలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా బయట వారితో సంభాషించేటప్పుడు వారు మిమ్మల్ని కించపరిచేలాగా ఒక మాట అనే అవకాశాలు, దానిని పట్టుకునే మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయండి.
ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో వృశ్చిక రాశి వారి జీవితానికి సంబంధించి, వారి వృత్తి వ్యాపారాలకు సంబంధించి భవిష్యత్తు అనేది వారికి ఎలా ఉండబోతుంది, ఏ వయసు నుండి ఏ వయసు వరకు వీరికి అనుకూలంగా ఉంటుంది, ఇలా అన్ని విషయాల గురించి సపరేట్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.